ఆత్మ నమస్కారాలతో శ్రీకృష్ణాష్టమి శుభ ఆశీస్సుల ఆకాంక్షల మనోవాంఛలందరివి నెరవేర్చేటట్టుగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య ఆశీస్సులుంటాయని అందరినీ స్వాగతిస్తూ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువరేణ్యుల దివ్య నిర్దేశకత్వములో సారథ్యములో మన తరగతుల కార్యక్రమంలో వరుసగా 2 రోజులు అటు శివత్వం శివ తత్వాన్ని ఇటు కృష్ణ తత్వాన్ని ఈరోజు గోకులాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మనం నిర్వహించడం మనకెంతో ఆధ్యాత్మిక పారమార్థిక పౌరాణ ఇతిహాస వైదిక ఇవన్నిటువంటి శక్తి చైతన్యాలు మనకు నిండుగా లభించాలని ఆశిస్తూ ఈరోజు ముఖ్యంగా శ్రీకృష్ణ జననం జయంతి మహాపురుషుల యొక్క కారణ జన్ముల యొక్క కారణాతీత జన్ముల యొక్క వేళ విశేషాలు పుట్టినప్పటి నుండి సమయం గమనిస్తే ఒక విశేషమైనటువంటి అంతరార్థం మనకు గోచరిస్తుంది. మన గురువు గారి వేళ విశేషాలు కూడా నరక చతుర్దశి నాడు అవతరించారు. మాస శివరాత్రి దివ్యల దీపావళి తెల్లవారి అన్నట్లుగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జననం కారాగారములో ఒక చక్రవర్తి, ఒక రాజు, ఒక సార్వభౌముడు, ఒక రాజ్యానికి రాజు కారాగారములో ఉంచవలసిన పరిస్థితి ఏర్పడి ఒక బందిఖానాలో జననం జరిగింది. ఆ జననానికి కారణాలు కూడా సరిగ్గానే అనురక్తి కట్టించే విధంగా ఉంటాయి. అది కారాగారము, అంధకారము, అర్ధరాత్రి. కృష్ణపక్షములో అంటే మొదటి మాసము యొక్క మొదటి పక్షము శుక్లపక్షము, రెండవది కృష్ణపక్షము. కృష్ణపక్షము క్షీణ దశకు పోతూ 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 అమావాస్య ఏర్పడే కాలము కృష్ణపక్షము. అది అష్టమి, మధ్య లోపల ఉంటుంది. ఇటు 7 అటు 7 రోజులు అష్టమి. అష్టమి నాడు కృష్ణపక్షములో అంధకారములో అర్ధరాత్రి కారాగారములో అన్ని భౌతిక జీవితములో ఆలోచిస్తే అన్ని ప్రతికూలమైనటువంటి ప్రదేశము కానీ సమయము కానీ ఏదైనా కానీ. దీని అంతరార్థం ఏమంటే అంత ప్రతికూల వాతావరణములో అంధకారములో కారాగారములో దివ్య చైతన్య శక్తివంతమైనటువంటి ఒక కిరణ ఉద్భవము, ఒక కాంతి కిరణము, ఒక చైతన్యము, ఒక తేజోవంతం అనేది ఆవిర్భావమైంది. అంటే శ్రీకృష్ణ జనన వృత్తాంత రహస్య జన్మ రహస్యం. ఆ రోజు ఒక్కరు కాదు, అష్టమ గర్భములో జన్మించినటువంటి వారిచే సంహారమున్నదని తెలుసుకొనిన మేనమామ ఇద్దరిని సృష్టించాడు. అక్కడ యోగమాయ, ఇక్కడ కృష్ణ పరమాత్ముడు. ఆ యోగమాయ సోదరి, ఆది పరాశక్తి అమ్మవారు. అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత లలిత సహస్రనామములో అష్టమి చంద్రుడు. అష్టమి నాటి చంద్రుని నాడు అక్కడ యోగమాయ, ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు. అందుకే శివుడు శివాని, రుద్రుడు రుద్రాని, భవుడు భవాని అంటారు. కానీ ఇక్కడ నారాయణుడు నారాయణి అంటారు. సోదర ప్రేమ, మా అన్న చెల్లెండ్ల యొక్క ప్రేమ ఇక్కడ ప్రస్ఫుటీకరించబడింది. ఆ వేదం, ఆ యోగమాయ అజ్ఞానం, ఇక్కడ శ్రీకృష్ణ జన్మ. ఇద్దరికి అవినాభావ సంబంధం ఉన్న కవలల వలె అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు జన్మించారు. ఇక స్వామివారు జన్మము కాగానే పితృ సమానులైనటువంటి గురుతత్వముతో పితృ సమానులైన గురువులు యమునా నది దాటింప చేస్తున్నారు. ఒక గార్ధబము కాళ్ళు మొక్కి గాండ్రించకుండా గార్ధబము కాళ్ళు మొక్కాడు ఒక చక్రవర్తి, ఒక రాజు. మన చరాచర సృష్టిలో ఒక్కొక్క జీవరాశికి ఏమి అనుభూతులు, ఎంత సాంగత్యం ఉన్నదని తెలుసుకోవడానికే ఇవన్నీ.
ఆ జంతు జాలమైనటువంటి జంతు సంబంధిత ప్రాణి అయినటువంటి గార్ధబానికి ప్రాధేయపడడం జరిగింది. ఆ జల సంపదమైన యమునా నదిని, పవిత్రమైన యమునా నదిని స్వామివారు ఉద్భవించగానే ఆ స్వాధిష్టాన చక్రద సంబంధితమైనటువంటి జల సంపద అయిన యమునా నదిని దాటుతున్నారు. కన్న తల్లిదండ్రుల వియోగమును మరచిపోయి కూడా పెంపకములో సర్వలీలలు, సర్వ మహిమలు, సర్వ చైతన్యాలు చూపెట్టే అతి ప్రతిభావని రుజువు చేయడానికి ఇవన్నీ. అక్కడ ఎక్కడ పెంపకం జరిగింది? గోకులములో, గోవుల మధ్యలో. గోపాలుడి యొక్క జీవితం. గోపాలుడు. గోడు పాలు, మధ్యలో పాలు, లాస్ట్‌కు గోడు. అన్ని గోడులను మంచే పాలనిచ్చే గోవులు, వాటిని పాలించేవాడు గోపాలుడు. ఆ నాదస్వరముతో గోవులను పాలిస్తూ ఉంటే, గోవులను సంరక్షిస్తూ ఉంటే, ఆ గోవులకు ఎందుకంత ప్రాధాన్యం ఇవ్వబడింది అంటే, మన జీవితంలో మొట్టమొదట తీసుకునేది శ్వాస, తరువాత తీసుకునేది మాతృమూర్తి యొక్క స్తనక్షీరము. మాతృమూర్తి యొక్క పాలు, అమ్మ రొమ్ము పాలు తాగి మనము బతకడం మొదలు నేరుస్తాము కాబట్టి, ఆ అమ్మకు ప్రత్యేక అయినటువంటి ఆ గోవు పాలతో మన జన్మము తరిస్తుంది కాబట్టి, గోమాతను, గోవులను పాలించి గోపాలుడయ్యాడు. తర్వాత పాలకంత విశేషం ఏమున్నదంటే, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇది ఒక మన భౌతిక శరీరానికి అనుసంధానమయ్యే వ్యవహారం. పాలను కాచి తోడు పెడతాం. మనం జన్మ తీసుకున్న నుంచి పాలు అనే పదార్థాన్ని కాస్తూ మనము వృద్ధి చెందిన తర్వాత మనకొక తోడు వస్తుంది సంసారానికి. భార్యకు భర్త, భర్తకు భార్య. ఆ తోడుతో పెరుగవుతుంటుంది. ఆ పెరుగనే సంసారాన్ని చిలికితే వెన్న వస్తుంది. ఆ వెన్నను మళ్ళీ ఇద్దరు ధ్యాన సాధనచే ఆ ధ్యాన అగ్నిచే మనము రగిల్చినాడు నేయి అయితుంది. ఆ సుమధురమైనటువంటి నేయి అగ్నిలో ఆహుతులుగా ఇస్తే సమస్త సృష్టి దేవతలంతా, ఉన్నత లోకాల దేవతలంతా స్వీకరిస్తారు. ఇది పాలు, పెరుగు, వెన్న, నెయ్యకుండే మన జీవిత సామరస్యంలో చెప్పినటువంటిది కాబట్టి, ఆ నెయ్యి ఆ పాలతో, ఆ పాలు గోవుతో వస్తాయి కాబట్టి గోమాతకంతా ప్రిఫరెన్స్ ఇవ్వబడింది. ఈ విధంగా చెప్పుకోపోతే ఎన్నో మహిమలు. అమ్మవారు రోటికి బంధిస్తారు తల్లి. ఆ తాడును తీసుకొని వెళ్లి 2 చెట్లను, నలకూబర రాక్షసులను సంహరిస్తాడు. అంటే ఆ బంధనాలతో నేను ఉన్నా కూడా వేరే బంధనాలను తెంచగల సామర్థ్యము మీకు కలుగని కాక అని చెప్పే చైతన్యమే ఈ రోటికి బంధనం. ఈ విధంగా వస్త్రాపరణం కూడా గోపికల వస్త్రాలను అపహరించాడు. ద్రౌపదికి వస్త్రాలను ఇచ్చాడు. ద్రౌపది సోదరి ప్రేమ. గోపికలందరూ సామూహిక ప్రేమ కాబట్టి ఒక 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 మహిళ భర్తను ఇంకెవరైనా మహిళ ప్రేమిస్తే ఈర్ష్యాసూయ ద్వేషాలు కలుగుతాయి. కానీ సామూహికంగా 16,000 మంది గోపికలు ఒకే పరమాత్మను ప్రేమిస్తున్నదంటే అది కామము కాదు. అది ప్రేమ భావన. ఆ ప్రేమ భావనకు ప్రతీకగా వాళ్ళ వస్త్రాలను తీసుకొని ఈ భౌతిక దేహము ఆత్మ వస్త్రాలలాగా భౌతిక దేహాన్ని ధరించుకుంటూ వస్తుంది. భౌతిక దేహానికి తొడుగనే వస్త్రానికి దీనికి విలువనివ్వకండి అని చెప్పే అంతరార్థమే ఆ ప్రేమ తత్వపు యొక్క అపహరణము వస్త్రాలది. ఇక ద్రౌపదికి సోదరి అన్నా అని పిలగానే ఆర్తిగా వచ్చే అన్న యొక్క ఆ రక్షణ కలిగించే విధంగా చెప్పబడింది. కాబట్టి ఇప్పుడు ఆ అపారమైనటువంటి శ్రీకృష్ణ చైతన్యపు మనము అన్ని ఆ కృష్ణ తత్వపు శక్తి చైతన్యాలతో చక్కగా ఇప్పుడు ఈ కృష్ణాష్టమి, గోకులాష్టమి సందర్భంగా చక్కని ధ్యాన సాధన చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. అందరూ చక్కగా ధ్యానంలో కూర్చోండి. ఈరోజు అనేక శక్తి చైతన్యాలు భగవద్గీత ఉపదేశించినటువంటి సర్వ విశ్వానికే ఆదర్శమైనటువంటి భగవద్గీత. మన భారత ప్రధాని కూడా ఏ దేశమెల్లినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతి అన్నట్టుగా ప్రతి దేశాధ్యక్షునికి ఇచ్చే మన గిఫ్ట్ ఆ భగవద్గీతనే. ఎందరో మహానుభావులు పాశ్చాత్యులు ఒకరేమి ఇద్దరేమి ప్రపంచమంతా ఈరోజు ఈ భగవద్గీతతోనే మారుమోగుతుంది. కాబట్టి చక్కగా కళ్ళు మూసుకొని అంతర్దృష్టిని కేవలం మీ
ఆ ఆజ్ఞాచక్రం పైన దివ్య నేత్రస్థాన ప్రదేశము పైన ఉంచి ఏమాత్రం భౌతికత గురించి, ఫిజికల్ లైఫ్ గురించి ఆలోచించకుండా శ్వాస మీద ధ్యాస. శ్వాసతో మమేకం, ఉచ్ఛ్వాస, నిశ్వాస. మొదట మన దైవ గురువు, ఆధ్యాత్మిక గురువు, పరమ గురువు పత్రిజీ గారిని హృదయపూర్వకంగా ఆహ్వానించుకుందాం. భగవద్గీత 700 శ్లోకాలను కంఠతగా ఏ ప్రదేశములో, ఏ సందర్భములో, ఎక్కడ ఏది చెప్పాలంటే అక్కడ చెప్పే సర్వ శాస్త్ర పారంగతులైనటువంటి మన పత్రిజీ వారిని మన ధ్యాన సాధనకు ఆహ్వానించుకుందాం. చక్కగా వేళ్ళలో వేళ్ళుంచుకొని కళ్ళు మూసుకొని ఆలోచన రహితంగా గురువైనటువంటి సదానంద యోగిని, వారి సమస్త గురు పరంపరను, అనేక మంది ధ్యాన యోగులు, జ్ఞాన యోగులు, కర్మయోగులు, హిమాలయ యోగీశ్వరులు, సప్త ఋషులతో సైతం అందరినీ ఆహ్వానించుకుందాం. జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తత్వాలను ఆకళింపు చేసుకున్న సమస్త గురు పుంగవుల చైతన్యాన్ని పూర్తిగా స్వీకరిద్దాం. కృష్ణం వందే జగద్గురుం. వ్యాస భగవానుణ్ణి, దేవకి వసుదేవులను, నంద యశోదలను, ఆ శ్రీకృష్ణ పరమాత్మ దివ్య చైతన్యాన్ని పూర్తిగా ఆహ్వానిద్దాం. సంతోషంగా, సంతృప్తిగా ఆహ్వానిద్దాం. మొత్తం పూర్తిగా సంపూర్తిగా కృష్ణ చైతన్యమే మనకు గోచరిస్తుంది, అగుపిస్తుంది, వినిపిస్తుంది, కనిపిస్తుంది. శ్రీకృష్ణ భగవానుడు ఆ జన్మించిన నాటి ఉజ్వలమైనటువంటి శక్తి చైతన్యము పూర్తిగా మనం స్వీకరిద్దాం ఫ్రెండ్స్. భగవద్గీత తత్వాన్ని, ఆ ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్ర సంగ్రామ ప్రదేశమైన ఆ స్థల చైతన్యాన్ని గౌతమ బుద్ధుల వారిని, మహావతార్ బాబాజీ గారిని, రమణ మహర్షుల వారిని, విశ్వమాతను, పరమేశ్వరుణ్ణి ఆహ్వానించుకుందాం ఫ్రెండ్స్. మన పూర్ణాత్మతో అనుసంధానమవుదాం. మన పూర్ణాత్మను, ఆ చైతన్యాన్ని కలుసుకొని, నాకు ఈరోజు ఈ దివ్య ధ్యాన సాధనలో ఆ శ్రీకృష్ణ పరమాత్మ చైతన్యాన్ని పూర్తిగా స్వీకరించేటట్టు సంపూర్ణ సహకారం లభించగా
అద్దిద్దాం. ఒక పెద్ద హాస్టల్ పిరమిడ్‌ను ఆహ్వానించి దాని కింద మనందరం ఆహ్వానించిన వారి చైతన్యాలు, వారి రూపాలు మనమందరము కూడా ఒక వర్తులాకారంలో సర్క్యులర్‌గా ఒకరి పక్కన ఒకరు కూర్చుండి ఆ భవ్యమైన గ్రూప్ ఎనర్జీకి కనెక్ట్ అవుతూ చక్కని ధ్యాన సాధన ప్రారంభిద్దాం. ఎలాంటి ఆలోచన కూడదు. అంతర్లీనమైనటువంటి దృష్టి శ్రీకృష్ణ పరమాత్మ పైన లగ్నం చేద్దాం మాస్టర్స్. ఒక దీర్ఘ శ్వాస తీసుకుందాం. బంధించి క్షణం బంధించి మెల్లిగా వదులుదాం. మరొక దీర్ఘ శ్వాస తీసుకొని అదే విధంగా వదులుదాం. ఈ 2 దీర్ఘ శ్వాసలతో ఆ శ్రీకృష్ణ తత్వం అంతా మన అంతరంగా, మన బాహ్యంగా, మన ఆరిక ఫీల్డ్ అంతా, మనం కూర్చున్న ప్రదేశం అంతా పూర్తిగా నిండేటట్టు భావిద్దాం, గమనిద్దాం. ఒక్కసారి ఆ వైకుంఠ వాసాన్ని దర్శిద్దాం ఫ్రెండ్స్. ఆ వైకుంఠము లోపల విష్ణు భగవానుడు లక్ష్మీ సమేతంగా క్షీర సముద్రములో శయనిస్తూ ఆదిశేషుని చక్కని నీడలో పవళిస్తున్న ఆ లక్ష్మీమాత సేవాయోగముచే పాదసేవను చేస్తున్న దృశ్యాన్ని, చైతన్యాన్ని పూర్తిగా స్వీకరిద్దాం. మన బ్రహ్మరంధ్రము గుండా ఆ వైకుంఠ వాసపు మహోజ్వలమైనటువంటి కాంతి కిరణం మన లోపల ప్రవేశిస్తోంది. ఆ పాల సముద్రము పైన పవళించిన పరమోత్కృష్టమైనటువంటి మహిమామూర్తి, ఆ స్థితికర్త, ఆ విష్ణు భగవానుడి చైతన్యం పూర్తిగా మన శరీరమంతా నిండుతోంది. మన శిరస్సులోని, తలలోని అంతర్భాగము నుంచి క్రిందికి దిగుతూ పూర్తిగా నఖశిఖ పర్యంతం ఆ వైకుంఠపుర శక్తిని పూర్తిగా స్వీకరించి మనలో నింపుకుందాం. మధుర క్షేత్రములోని, ఆ ఉత్తరప్రదేశ్‌లోని మధుర క్షేత్రములోని ఆ శ్రీకృష్ణ దేవాలయపు కాంతిని, ఆ పాలరాతి విగ్రహ చైతన్యాన్ని ఒక మెరుపు తీగ వలె, మెరుపు కాంతికలే వలె మనం స్వీకరిద్దాం. ఆ కృష్ణ చైతన్యమంతా మన లోపల నిక్షిప్తమై పోతుంది.
ఆ చిన్ని కృష్ణుని చైతన్యం పూర్తిగా నింపుకుందాం. చిన్నప్పుడు మన్ను తిన్నాడని బలరాముల వారు అమ్మకు చాడీలు చెబితే, అమ్మ దండిస్తూ నోరు తెరవమంటే, అమ్మా నేను భూమాత యొక్క కొద్దిమన్నే కాదు, సర్వభువన భువాంతరాలు, భువన భాండాగారాలన్నీ నా నోటిలోనే ఉన్నాయని సర్వము చూపించిన ఆ కృష్ణ పరమాత్మ బాల్యములో సమస్త భువన మండలాలన్నీ తన నోటిలోనే చూపించాడు. ఆ చైతన్యాన్ని స్వీకరిద్దాం. నేను దైవికత్వముతో కూడిన ఆత్మశక్తి సంపన్నతతో కూడుకున్న వాడిని. నా లోపలనే సకల భువనాంతరాలు, అన్ని లోకాలు, అన్ని మండలాలు సమస్తము ఉన్నాయని నాకు తెలుసుకునే ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని ఆ కృష్ణ పరమాత్మని కోరుకుందాం. I am not the body. I am not even the mind. ఎంతో దైవికమైనటువంటి దివ్య శక్తులున్న ఆత్మను నేను. నాలో సమస్త దైవత్వము దాగి ఉంది అనే ఆ కృష్ణ పరమాత్ముడు అమ్మకు చూయించాడు. అది తనలోనే కాదు మనందరిలో ఉంది, మీరు గ్రహించమని చెప్తున్నట్టు ఆ చైతన్యాన్ని స్వీకరిద్దాం. అల్లరి చేస్తుంటే ఆ రోటికి బంధిస్తే ఆ బంధనాలు తెంపుకునే ప్రయత్నములో ఆ చెట్ల రూపంలో ఉన్న రాక్షసులకు విముక్తి కల్పించిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ చైతన్యాన్ని స్వీకరిద్దాం. నేను ఎన్ని బంధనాలతో ఉన్నా కూడా ఇతరుల బంధనాలకు విముక్తి కలిగించే లక్షణము నీలో ఉండాలి అనే ఆ తత్వాన్ని స్వీకరిద్దాం మై డియర్ మాస్టర్స్. కృష్ణతత్వం మధురమైన భవ్యమైన ఆత్మ యొక్క బాల్యపు లీలలు, అద్భుతాలు వర్ణనాతీతం. ఆ కృష్ణ పరమాత్మ యొక్క జన్మ వేళ విశేష చైతన్యాన్ని స్వీకరిద్దాం. ఎంత అంధకారాలలో ఉన్నా, ఎంత బందీఖానలో చెరసాలలో ఉన్నా, ఎన్ని ప్రతికూల శక్తులలో ఉన్నా, నేనెప్పుడూ ఒక దివ్య చైతన్యముతో ప్రకాశించే పరమాత్మనే అనే తత్వాన్ని స్వీకరిద్దాం. మన సమస్త భౌతిక సంసార సంఘర్షణలలో ఒక దివ్య చైతన్య శక్తి మనలో ఉంది అనే ఆ కృష్ణతత్వాన్ని స్వీకరిద్దాం మాస్టర్స్. దివ్యమైన వైకుంఠపురపు యొక్క క్రాంతి, ఆ మధురాక్షేత్ర శ్రీకృష్ణ దేవాలయ చైతన్యం సమస్తము మన భౌతిక శరీరములో ప్రసరణ, ప్రవేశం, ప్రయాణం జరుగుతుంది. మన భవబంధాలు, ఆప్యాయత, అనురాగాలు, కుటుంబ సంబంధిత బాంధవ్యాలన్నీ ఆ శ్రీకృష్ణ చైతన్యముతో జన్మించగానే తల్లిదండ్రులను విడిచి
యమునా నదిని దాటి ఆ గోకులంలో సంతోష సంరంభాలతో ఆ గడిపిన జీవన చైతన్యాన్ని ఆహ్వానిద్దాం. నేను నా భవబంధాలను, నా రక్త సంబంధాలను విడిచిపెట్టినా నేనెంతో సంతోషంగా ఉంటాను అనే ఆ శక్తి చైతన్యాలను స్వీకరిద్దాం మాస్టర్స్. మన వారికి ఎంత దూరములో ఉన్నా మనమున్న ప్రదేశములోనే ఎన్నో సంతోష సంరంభాలను స్వాగతిస్తూ, ఆస్వాదిస్తూ, అనుభవిస్తూ ఎంతో సంతోషంగా ఉంటామన్న చైతన్యాన్ని మనం స్వీకరిద్దాం. కేరళలోని గురువాయూర్‌లో ఉన్నటువంటి ఆ పాలరాతి కృష్ణ విగ్రహ చైతన్యాన్ని పూర్తిగా స్వీకరిద్దాం మై డియర్ ఫ్రెండ్స్. గురువాయూర్ కేరళలో అద్భుతమైనటువంటి, అమోఘమైనటువంటి ఆ పాలరాతి కృష్ణ విగ్రహం ఆ మురళీ నాదస్వరముతో ఎంతో హసిత వదనముతో చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఆ విగ్రహ చైతన్యాన్ని స్వీకరిద్దాం. ఆ నాదస్వరాన్ని మన శరీరమంతా నింపుకుందాం. చక్కని మురళీనాద స్వరముతో పూర్తిగా చైతన్యవంతులమవుదాం. యస్య సర్వే సమారంభా కామ సంకల్పితవర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం సమాహుం పండితం బుధ అని భగవద్గీతలో ఆ శ్రీకృష్ణ పరమాత్మ నుడివాడు. నీ అనేకానేక జన్మల కర్మలు ఎన్ని సంచిత కర్మల రూపములో తెచ్చుకున్నావో ఆ జ్ఞానమనే అగ్నిచే పూర్తిగా పండితుడివై, బుధుడివై పాండిత్యముతో బుద్ధి కుశలతతో, ధ్యానముతో జ్ఞానాన్ని సంపాదించుకొని చేయగలే సామర్థ్యం నీకుంది అన్న పరమాత్మ తత్వాన్ని స్వీకరిద్దాం. మన పత్రిజీ సార్ కూడా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని మనకు బోధించారు. ఒక సంకల్పం చేసుకుందాం. నేను ఈ జన్మలో కానీ, గత అనేకానేక జన్మలలో కానీ నా కర్మ సంబంధిత అనుభవాల పాఠాల ఫలితాలుగా నేను ఇక్కడ ఈ భూమి మీద జన్మ తీసుకొని అసంచిత కర్మల రూపములో అన్నింటినీ మోసుకొని వచ్చాను. నా గురువుగారు చెప్పిన ధ్యానముతో, జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానముతో నా కర్మలన్నింటిని నేను దగ్ధం చేసుకుంటాను. ఆ చైతన్యాన్ని, శక్తిని ఇవ్వవలసిందిగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ, ఆ భగవద్గీత చైతన్యాన్ని నేను ప్రాధేయపడుతున్నాను. భగవద్గీతను నేను, ఆ గీతా మాతను నేను కోరుకుంటున్నాను. ఎన్నో కర్మల ఫలితాలు బ్లాక్స్‌గా ఉన్నాయి. అవన్నీ నా శరీరం యొక్క కోటానుకోట్ల కణాల నుండి, కోటానుకోట్ల డీఎన్ఏ స్ట్రాండ్స్ నుంచి పూర్తిగా శుద్ధి చేసి, విడుదల చేసి, దగ్ధము చేసి, కాంతిగా మార్చాలని కోరుకుంటున్నాం. ఆ దగ్ధమైన తరువాత కాంతిలా కూడా అవి ఉపయోగపడతాయి, దోహదపడతాయి, సహాయపడతాయి. అవన్నీ కాంతిగా మారుతున్నట్టు ఒక గాఢమైన సంకల్పం చేసుకుందాం.
ఆ కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఆ భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయమే అర్జున విషాద యోగము. ఎన్నో సంఘర్షణలతో కొట్టుమిట్టాడుతున్న ఆ సమస్యలనే ఆలోచనలతో కొట్టుమిట్టాడుతున్న అర్జునుడికి విషాదము సంభవించింది. అప్పుడు ఆ కృష్ణ భగవానుడు అన్ని అనుమానాలను, సందేహాలను, శంకలను తీరుస్తూ ఎంతో జ్ఞానాన్ని ప్రదర్శించి సంగ్రామానికి సన్నద్ధం చేస్తారు. ఆ కృష్ణార్జునుల చైతన్యాలను స్వీకరిద్దాం. మనము కూడా యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనంజయ అన్నట్టు ఎక్కడ శ్రీకృష్ణార్జునులు ఉంటారో అక్కడ విజయం సిద్ధిస్తుంది అన్నట్టు ఆ రెండు చైతన్యాలను పూర్తిగా గ్రహిద్దాం. వారిద్దరిని మన ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా ఉపకరణ చేసుకుందాం. అర్జునుడి అనుమానాలు, నిశ్వాసలు, శ్రీకృష్ణుని యొక్క ధర్మ బోధనలు ఉచ్ఛ్వాసలు. వారిద్దరితో ఎప్పుడూ కలిసి ఉండడమే మన ఆత్మ సాక్షాత్కారానికి అది ఒక సాధనం అని అనుకుందాం. వారి చైతన్యాలతో పూర్తిగా నింపుకుందాం మన శరీరాలను. ఆ యుద్ధ వాతావరణములో కౌరవులు ఎన్నో కష్టాలు పెట్టారు. ఆ మమతానురాగాల బంధాలలో చిక్కుకొని రక్త సంబంధపు ఆ బలహీనత ఆలోచనకు లొంగిపోయి ఇంకా వారిని మమకారం వారిపై చూపిస్తూ యుద్ధము చెయ్యను అని అన్నప్పుడు ఆ అజ్ఞానాన్నంతా తొలగించే ఆ కృష్ణ చైతన్యాన్ని స్వీకరిద్దాం. మనము కూడా సంఘర్షణలలో కొట్టుమిట్టాడుతున్నామని సమస్యలను సృష్టించుకుంటున్నాం. అర్జునుడు కూడా ఆలోచనలను సృష్టించుకున్నాడు. మనం కూడా ఇక్కడ సమస్యలను సృష్టించుకుంటున్నాం. వాటిని ఆ కృష్ణార్జునుల ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఏకమై మనం జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ విశ్వరూప సందర్శన ఎలా ఇచ్చాడో మన ఆత్మ సాక్షాత్కార సందర్శన అలా చేసుకుందాం మాస్టర్స్. భగవద్గీతకు మన జీవితానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. భగవద్గీతలో పత్రం, పుష్పం, ఫలం, తోయం అన్నాడు భగవంతుడు. నాకేమీ కానుకలు, ద్రవ్యాలు విశేషంగా ధన సంపదనతో అప్పగించే అవసరం లేదు. ఒక పత్రం, ఒక ఆకు, ఒక పుష్పం, ఒక పువ్వు, ఒక ఫలం, ఒక పండు ఏదీ లేదనుకుంటే తోయం నీటితోనైనా నన్ను పూజిస్తే నేను పూర్తిగా సహకరిస్తాను అంటే నీరు అదే మూడు వంతులు ఎక్కువగా భూమి మీద ఉంది. 3 వంతులు ఎక్కువగా మన శరీరములో ఉంది. కనీసం ఆ నీటితోనైనా నువ్వు పూజించు అని చెప్పారు. ఇక్కడ మనం చెప్పేది ఏందంటే మన గురువు గారు కూడా ఏమీ చెయ్యక్కరలేదు. కళ్ళు మూసుకొనడం, శ్వాస మీద ధ్యాస, ఆలోచన రహితం. అదే పత్రం, పుష్పం, ఫలం, తోయం. ఏమీ చెయ్యకండి. విశ్వశక్తికి అనుసంధానమైతారు. అదే భగవద్గీతలో చెప్పాడు. ఏమీ చెయ్యకు, నువ్వు ఇంతే చెయ్యు. నేను నీకు లభిస్తాను అని చెప్పారు. అదే మన గురువు గారు చెప్పిన జ్ఞానం మనకు కూడా సింపుల్ గానే లభిస్తుంది. ఆ చైతన్యాన్ని పూర్తిగా నింపుకుందాం. ఫ్రెండ్స్, ఎరుకతో ఉండండి. ఆ ఎన్నో అవతారాలెత్తి ఎన్నో ప్రతికూల శక్తులను
విడుదల చేసి ఆ భూమాతకు ఎంతో అనుకూల శక్తులను అందించిన ఆ పరమాత్మ తత్వాలను పూర్తిగా మనం స్వీకరిస్తున్నాం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు ఎప్పుడూ కూడా అవతారాలెత్తుతూనే సృష్టి కార్యాలను సమర్థవంతంగా నిర్వహించేటట్టు చేయుచున్న యోగీశ్వరుడైన శ్రీకృష్ణ చైతన్యాన్ని పూర్తిగా అణువణువున నింపుకుంటున్నాం. అదేవిధంగా మనము కూడా దుర్జన సాంగత్యాలను శిక్షిస్తూ, సజ్జన సాంగత్యాలను కోరుకుంటూ, స్వీకరిస్తూ, కాపాడుకుంటూ, యోగక్షేమం వహామ్యహం అన్నట్టు ఆ యోగం దానితో కలిసి ఉండి, దాన్ని క్షేమంగా నిలుపుకుంటూ, మన ఆధ్యాత్మిక జీవన యాత్ర సఫలీకృతంగా సాగేందుకు ఆ కృష్ణ పరమాత్మ దివ్య చైతన్యాన్ని నఖశిఖ పర్యంతం నింపుకుందాం మై డియర్ మాస్టర్స్. గుజరాత్‌లోని ద్వారక ప్రదేశములో ఉన్నటువంటి ఆ కృష్ణ భగవానుని చైతన్యాన్ని స్వీకరిద్దాం. ద్వారక మందిరము కృష్ణ భగవానుని, ఆ కృష్ణ మందిరం యొక్క శ్రీకృష్ణ చైతన్యాన్ని స్వీకరిద్దాం. ఎంతో మహిమాన్వితమైన మందిరం ద్వారక ప్రదేశములో చక్కగా ఆ నాదస్వరాన్ని పూర్తిగా నింపుకుందాం. ఎంతో మధురమైన మురళీనాదం. గోపికలు కృష్ణునితో ప్రార్థించారు. ఉదయము కొంత టైము, సాయంత్రము కొంత సమయము మురళీనాదము చెయ్యవద్దని. ఎందుకంటే మీ మురళీనాదముతో మేము వంట చేసే కట్టెలు కరిగిపోతున్నాయి, వంట వండడం లేదు, కాబట్టి మానండి అని ప్రాధేయపడ్డాయి. అలాంటి కరిగించే సామర్థ్యమున్న ఆ నాదస్వరాన్ని స్వీకరిద్దాం. ఆ నాదస్వర చైతన్యమంతా మన కర్ణముల నిండా, చెవుల నిండా నింపుకుందాం. ఒక సంకల్పం చేసుకుందాం. నేను నా ధ్యాన సాధనలో పరమ గురువులైనట్టి హాస్టల్ మాస్టర్స్ యొక్క పూర్తి దివ్య సందేశాలను చక్కగా శ్రవణము చేస్తూ, ఆ భాషలను అర్థం చేసుకుంటూ, నేను మహోన్నతమైనటువంటి చైతన్య నాదాలను వినేటట్టు చేస్తూ, నాకు ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నాదస్వర చైతన్యము నన్ను పూర్తిగా శక్తివంతంగా చేయాలని కోరుకుంటున్నాను అనుకుందాం. వినండి, వినిపిస్తుంది నాదస్వరం. అందులో లీనమవుదాం, తన్మయత్వం పొందుదాం. అదేవిధంగా నేను నా ధ్యాన సాధనలో చక్కని ఛానలింగ్ నైపుణ్యత కూడా నాకు కలగాలని ఆ చైతన్యాన్ని అర్థిద్దాం. I will be having great channeling capacity. ఆ ఛానలింగ్ కెపాసిటీ కోసం ఆ ఎనర్జీని, ఆ చైతన్యాన్ని మనం ప్రాధేయపడదాం మాకివ్వమని. నా అంతర్లీన దృష్టిలో నేను ఆ సందేశాలన్నీ చక్కగా వినగలిగేటట్టు చెయ్యాలి ఆ నాదస్వర చైతన్యం అని కోరుకుంటాను.
అద్భుతంగా, అమోఘంగా సాగుతుంది ప్రాసెస్ మై డియర్ ఫ్రెండ్స్. అందరూ చక్కగా ఎరుకతో ఉండండి. శ్రీకృష్ణామృతాన్ని, పరమాత్మ తత్వాన్ని, గీతామాత యొక్క ఆప్యాయతను చూరగొంటున్నాం. దేహినోస్మిన్ యథా దేహి కౌమారం యౌవనం జరా. నా దేహము జన్మము తీసుకుంటుంది. బాల్యము, కౌమారము, యవ్వనము, జరాతనము, ముసలితనము, తర్వాత మరణము. ఇవన్నీ కూడా గడుపుతూ 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 ఇది నా భౌతిక శరీర ధారణ ఎంత సంఖ్యనో నాకే తెలియకున్నది. వందలో, వేలో, లక్షలో, కోట్లో. కాబట్టి ఈ భౌతిక ధారణ అనే తత్వాన్ని నేను పూర్తిగా మరిచిపోయి, నా సత్యమైన, నిత్యమైన, శుద్ధమైన, శాశ్వతమైన నా ఆత్మ ఉద్ధరణకు నేను పూర్తి శ్రీకృష్ణ పరమాత్మ చైతన్యాన్ని స్వీకరిస్తున్నాను అని అనుకుందాం. ఇదంతా భ్రమ, భ్రాంతి. ఒక స్టేజి మీద, ఒక సీరియల్‌లో, ఒక చిత్రములో, ఒక మూవీలో పాత్రను పోషించడానికి వచ్చిన పాత్రధారులం. ఆ దర్శకత్వం వహించే శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో సూత్రధారులం. కాబట్టి దట్ డైరెక్టర్, ఆ మార్గదర్శి చైతన్యాన్ని స్వీకరించి ఆ మార్గదర్శకత్వములో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సాగిద్దాం ఫ్రెండ్స్. దాన్నంతా మనకు అందజేసినటువంటి మన పరమ గురు పత్రిజీ గారు ఆ గురువులను సదా సర్వకాల సర్వావస్థల యందు మనకు ఆ జ్ఞానాన్ని అరటి పండు వలిసి చేతిలో పెట్టినట్టు పెట్టిన మన గురువు పరమ గురువు పత్రిజీ గారికి ఎంతో 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 ధన్యవాదాలు చెబుతూ వారి చైతన్యాన్ని పూర్తిగా స్వీకరిద్దాం. పూర్తి శరీరమంతా కృష్ణతత్వమే, పరమాత్మ తత్వమే. మన దేహమనే దేవాలయములో పూర్తిగా ప్రతిష్ఠ చేసుకున్నాం కృష్ణతత్వాన్ని. ఆ లక్షల కోట్ల జన్మలెత్తిన భౌతిక శరీరం కోసం నేను నాదే, నా ఆస్తిపాస్తులు, నా జీవితం, నా ధనం, నా స్థిరాస్తి, నా చరాస్తి అంటూ ఆ జ్ఞానముతో కొట్టుమిట్టాడుతున్న నాకు ఆ శ్రీకృష్ణ చైతన్యం పూర్తిగా అవగాహన కలిగే విధంగా ఆ శక్తినివ్వమని నేను ప్రాధేయపడుతున్నాను. తక్షణమే నేను నా జెండర్‌ను, నా ఏజ్‌ను, నా భౌతిక తత్వాన్ని పూర్తిగా మర్చిపోతున్నాను. ఆ తత్వమంతా నా ఆత్మలో లీనము చేస్తున్నాను. ఆ లీనమైన ఆత్మను పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాద సన్నిధిలో ఉంచుతున్నాను. నా ఆత్మను పూర్తి ఉద్ధరణ చేయమని, చైతన్యముగా ఉంచమని, శుద్ధి చేసి సిద్ధింప చేయమని. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః. ఇంద్రియాలనన్నిటినీ నిగ్రహించుకొని
సమతుల్యములో ఉంచి శ్రద్ధతో ధ్యానము చేస్తే జ్ఞానాన్ని సంపాదిస్తావో ఆ ఇంద్రియ నిగ్రహ శక్తిని ఇవ్వమని ఆ శ్రీకృష్ణ పరమాత్మను కోరుకుంటున్నాను. ఆ దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడైనటువంటి పరమాత్మ నాలోని కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనే అరిషడ్వర్గాలనే ఆ దుష్ట శిక్షణను తక్షణమే చేయమని కోరుకుంటున్నాను. అరిషడ్వర్గాలను, సమస్త ఇంద్రియాలను జయించిన నాడే మన సహస్రార స్థితి సాధ్యమవుతోంది. ఆధ్యాత్మిక అత్యున్నత స్థితికి అర్హత పొందుతాం. ఆ దివ్య లక్షణాన్ని మనలో పూర్తిగా నింపమని ఆ శ్రీకృష్ణ పరమాత్మను కోరుకుందాం. 16,000 మంది గోపికలతో, అష్టభార్యలతో ఏకకాలములో ఉన్నటువంటి ఆ చైతన్యపు అంతర్లీన శక్తిని మనము గ్రహిద్దాం, ఆస్వాదిద్దాం, పొందుదాం. అదంతా నేను అందరిలో ఉన్నాను, అందరూ నాలో ఉన్నారు అనే భావన మాస్టర్స్. మమాత్మ సర్వభూతాత్మ అనే ఆ శ్రీకృష్ణ తత్వము నేను ఏకకాలములో అందరిలో ఉంటాను, అందరూ ఏకకాలములో నాలో ఉంటారు అనే ఆ తత్వ సంగ్రహాన్ని, చైతన్యాన్ని పూర్తిగా స్వీకరిద్దాం. అహం బ్రహ్మాస్మి, నా దైవత్వముతో, నా బ్రహ్మముతో, నా జ్ఞానముతో నేను ఇదంతా అవలోకించగలుగుతాను అని సంకల్పం చేసుకుందాం. ఒక్కొక్క లక్షణానికి, ఒక్కొక్క సందేశానికి, ఒక్కొక్క సంకేతానికి, ఒక్కొక్క సంఘటనకు ఎంతో ఆధ్యాత్మిక అంతర్లీనమైనటువంటి అద్భుతమైన ఆ శక్తులను వివరిస్తారు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ లీలలు అమోఘం, అనిర్వచనీయం. వంద తప్పులు కూడా సహించి, ఓపికతో భరించి 101 తప్పుకు ఆ శిశుపాల సంహారం చేశారు. ఆ చైతన్యాన్ని స్వీకరిస్తూ, ఆ సహనాన్ని, ఆ ఓర్పును ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ ఓపిక లక్షణాన్ని నాకు ప్రసాదించమని వేడుకుందాం. ఎంతో ఓపిక ఉంటే, ఎంతో సహనత ఉంటే అది సాధ్యమవుతుంది. ఆ లక్షణముతో ఓపిక సామర్థ్యాన్ని వివరించారు పరమాత్మ. ఆ బాలకృష్ణుడు కాళీయమడుగులో ఆ కాళి పడగల పైన నాట్యం చేసిన విధానాన్ని ఆహ్వానించుకుందాం. సజ్జన సాంగత్యం అంటే అదే మై డియర్ ఫ్రెండ్స్. విషముతో కూడి ఉన్న ఆ ప్రాణితో ఆనందంగా నృత్యం చేస్తూ సాంగత్యం అంటే అదే సజ్జన సాంగత్యం. ఉండాలి, అందరితో కలవాలి, అందరినీ
మంచి స్వీకరిస్తూ చెడును కూడా మంచిగా మార్చుకునే తత్వమే సజ్జన సాంగత్యం. ఆ చైతన్యాన్ని స్వీకరిద్దాం. వర్ణనాతీతమైనటువంటి మహిమలు, లీలలు, అద్భుతాలు ఎన్నని చెప్పుకోము. ఏమని చెప్పుకోము. కృష్ణ చైతన్యమంతా స్వీకరిస్తే ఆధ్యాత్మిక ప్రగతిలో అద్భుతాలు సృష్టించగలుగుతాం. బహూని మే వ్యతీతాని జన్మని ధవచార్జున అంటారు. అర్జున, నీకు నీ పాత గత జన్మలు తెలియవు. నీవు అజ్ఞానివి. నాకు ప్రతి జన్మ తెలుసు. నేను జ్ఞానిని అనే ఆ తత్వాన్ని స్వీకరిద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఆ శ్రీకృష్ణ గత జన్మ చైతన్యముచే నాకు నా గత జన్మల జ్ఞానాన్ని కలిగించు ప్రభువు అని వేడుకుందాం ఆ శ్రీకృష్ణ పరమాత్మను. నా దివ్యనేత్ర సందర్శనచే నాకు గత జన్మ అవలోకాలను నాకు అనుగ్రహించు ప్రభువు అని ఆ చైతన్యమును వేడుకుంటూ, ఆ చైతన్యాన్ని పూర్తిగా మన ఆజ్ఞా చక్రములో నింపుకుందాం. కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ దేవాలయపు చైతన్యాల్ని ఆహ్వానించుకుందాం. శ్రీకృష్ణ పరమాత్మ ఉడిపిలో చక్కగా నెలకొని ఉన్నారు. వారి విగ్రహ చైతన్యాన్ని, శక్తియుక్తులనన్నీ మన దేహములో నిబిడీకృతం చేసుకుందాం. వారి నీలమేఘ వర్ణనను పూర్తిగా వారి నీలమేఘపు వర్ణాన్ని, ఆ కలర్‌ను, ఆ కాంతిని పూర్తిగా మన ఆజ్ఞాచక్రములో నింపుకుందాం. ఆ నీలపు రంగు కాంతిని పూర్తిగా దేహఛాయను మన ఆజ్ఞాచక్రములో నింపుకుందాం. బ్లూ కలర్ పూర్తి శ్రీకృష్ణ ఛాయ నీలమేఘపు వర్ణము ఆజ్ఞాచక్రములో నిండుతోంది గమనించండి. ఎరుకతో ఉండండి ఫ్రెండ్స్. అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తిశాలను పూర్తిగా నింపుకుంటున్నాం మన భౌతిక శరీర భాగాలన్నీ. ఎంతో ధ్యాన శక్తిని పొందుతున్నాం. ఎరుకతో ఉండండి. అవేర్‌నెస్ ఎనర్జీస్‌ను పూర్తిగా స్వీకరించండి. ఆహ్వానించండి. నేను ఈ మహాద్భుతమైనటువంటి ధ్యాన సాధనలో పూర్తిగా ఎరుకతో ఉంటాను అని వాటిని ప్రాధేయపడండి. ఆ ఎనర్జీస్‌ను. శ్రీకృష్ణ పరమాత్మ ఆ పాలించినటువంటి ఆ గోలోకపు ఎనర్జీస్ పూర్తిగా స్వీకరిద్దాం. ఆ గోమాతల యొక్క తత్వాన్ని పూర్తిగా ఆహ్వానిద్దాం, ఆస్వాదిద్దాం. మన శరీరమంతా నింపుకుందాం. ఆ గోమాత గోమయమైన, గోమూత్రమైన, గోక్షీరము, గోఘృతం అన్నీ కూడా అన్నీ పవిత్రాలే. ఆ పవిత్రతను పూర్తిగా ఆ పంచగవ్యముతో మన శరీర అంతర్భాగాలు, బాహ్య భాగాలు అన్నీ పవిత్రం చేసుకుందాం. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యభ్యంతర శుచిః. బాహ్యము, అంతరము అంతా ఆ పుండరీకాక్షుని పాలిక ప్రదేశమైన గోమాతల పంచగవ్యముతో నేను శుద్ధి చేసుకుంటున్నాను అని అనుకుందాం. ఆ పంచగవ్యముతో శరీరాన్ని అంతర్భాగాలను పూర్తిగా సంప్రోక్షణ చేసుకుందాం.
ఎంతో దివ్యంగా, అద్భుతంగా ప్రక్షాళన జరుగుతుంది. పూర్తి శుద్ధి చేసుకుంటున్నాం. మన బాహ్యములో కూడా ఎలాంటి ప్రతికూల శక్తులున్నా, అవరోధాలున్నా, బ్లాక్స్ ఉన్నా అన్నీ ఆ గోమాత చైతన్యాలతో పూర్తిగా శుద్ధి చేయబడుతున్నాయి మాస్టర్స్. శంఖ చక్ర గదా పద్మాలతో విలసిల్లుతున్న ఆ కృష్ణ పరమాత్మ కృష్ణ భగవానుడు ఆ పద్మ చైతన్యాన్నంతా మన సహస్ర దళ పద్మములో స్థిరీకరణ చేసుకుందాం. ఆ పద్మము నుంచి, చేతిలోని పద్మము నుంచి ఒక కాంతి రేఖ మన సహస్ర స్థితిలో పూర్తిగా సహస్రాన్ని చైతన్యవంతం చేస్తుంది. ఆ సహస్ర దళాలు కూడా విచ్చుకుంటున్నాయి ఆ దళ చైతన్యముతో, ఆ పద్మ చైతన్యముతో. ఎంతో శక్తివంతమైన కిరణం స్వామివారి చేతి హస్తములో ఉన్నటువంటి పద్మము నుంచి వెలువడి మన సహస్ర దళములైనటువంటి పద్మములను పూర్తిగా నింపుతుంది మాస్టర్స్. నాకు నేను అనే భావన తొలగిపోయి ఆధ్యాత్మికత అనే భావన పూర్తిగా అక్కడ నిండాలని కోరుకుందాం. ఫైవ్ మినిట్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఆ శ్రీకృష్ణ భగవానుని చక్ర చైతన్యాన్నంతా మన మణిపూరక చక్రములో స్థిరం చేసుకుందాం. ఆ మణిపూరక చక్రమంతా ఆ చక్ర తేజస్సుతో నిండుతోంది. అక్కడ ఉన్నటువంటి బ్లాక్స్ అన్నీ ఆ చక్రముతో శుద్ధి చేయబడుతున్నాయి, చక్ర చైతన్యముతో. స్వామివారు పవలించినటువంటి ఆ పాల సముద్ర చైతన్యాన్నంతా మన విశుద్ధ చక్రములో నింపుకుందాం. ఆ పాల సముద్ర చైతన్యముతో పూర్తిగా విశేషంగా శుద్ధి చేయబడుతుంది మన విశుద్ధ చక్రం. అహింసా పరమో ధర్మ, ధర్మహింస తదైవచ అని చెప్పారు. జీవులను హింసించకూడదు. ధర్మమైన హింస దైవికతమే, దైవత్వమే. కాబట్టి క్షత్రియునకు యుద్ధము అనివార్యము. శత్రు సేనల సంహారము అనివార్యము. కాబట్టి ఆ ధర్మ హింస దైవత్వముతో సమానమైనదని బోధించారు శ్రీకృష్ణ పరమాత్మ. అలాంటి ధర్మము కోసం ఏ హింస చేసినా అది దైవికతమే చెప్పాడు. ఆ అహింసా సూత్రాన్ని పూర్తిగా నేను పాటిస్తాను. ఏ జీవరాశికి కూడా హింస ఎలాంటిది చెయ్యకుండా నేను ఆ అహింసా ధర్మాన్ని పాటిస్తాను అని అనుకుంది. న భూతో న భవిష్యతి అన్నటువంటి పూర్తి చైతన్య యాత్ర, శక్తుల స్వీకరణ, పరమాత్మ తత్వాన్ని పూర్తిగా స్వీకరిస్తూ మహోన్నతమైనటువంటి ధ్యాన సాధనతో ఎంతో సామర్థ్యాలను, శక్తులను, అతీంద్రియ తత్వాలను ఆస్వాదించాం మై డియర్ ఫ్రెండ్స్. లాస్ట్ 2 మినిట్స్ రిలాక్సేషన్ ఎనర్జీస్‌ను పూర్తిగా ఆహ్వానించుకోండి. రిలాక్సేషన్ ఎనర్జీస్‌ను ఆహ్వానించుకోండి. అందరము రిలాక్స్ అవుతాం. పరమోత్కృష్టమైనటువంటి, మహోన్నతమైనటువంటి, దివ్యమైనటువంటి ఈ
శ్రీకృష్ణ జన్మాష్టమి గోకులములో దీన్ని గోకులాష్టమి అంటాం. ఆ భగవంతుడి భగవద్గీతాచార్యుని యొక్క ఎన్నో చైతన్యాలతో శక్తులతో అమోఘంగా సాధించుకున్నట్టి వీటిని శాశ్వతంగా పూర్తిగా మన శరీరములో నిబిడీకృతం చేస్తూ స్థితము చేస్తూ ఆధ్యాత్మిక జీవనములో ఆధారాలుగా స్వీకరిస్తూ మన ఆధ్యాత్మిక జీవనాన్ని ఆనందంగా గడుపుదాం ఫ్రెండ్స్. లాస్ట్ 1 minute చక్కగా రిలాక్సేషన్కు రండి. ఆ మురళీకృష్ణుడి ఆ పరమాత్మ యొక్క గీతామాత యొక్క ఎన్నో అద్భుతాలను స్వీకరించాం. లాస్ట్ 30 seconds ఫ్రెండ్స్. లాస్ట్ 15 seconds. మెల్లిగా చేతులు విప్పదీసుకొని అరచేతులను కళ్ళపై మృదువుగా సృజిస్తూ ముఖాన్ని కప్పుకొని 5, 4, 3, 2, 1, 0 మెల్లిగా చేతులను తీసివేసి కళ్ళను మెల్లిగా తెరుస్తూ ఆ కళ్ళ చేతుల చైతన్య శక్తులను కలుపుతూ బాహ్య సౌందర్యానికి ఆనందంగా స్వాగతిస్తూ పరమగురు పత్రిజీ గారు ఇచ్చినటువంటి దివ్య జ్ఞాన సందేశానికి స్వామివారికి శతకోటి వందనాలతో మీ ధ్యాన మిత్రులందరికీ అనేక కృతజ్ఞతలతో థ్యాంక్ యూ.